ఈ కథ పేరు రంగన్న గొప్ప మనసు. ఒక గ్రామంలో రంగన్న అనే పేద రైతు ఉండేవాడు. నిజాయితీపరుడైన రంగన్న తనకున్న కొద్దిపాటి పొలంలో కష్టపడి పని చేసుకుంటూ తృప్తిగా కాలం గడిపసాగాడు. దాంతోపాటు ఇరుగు పొరుగుకు చేతనైన సాయం చేసేవాడు. పక్షులన్నా జంతువులన్నా అతనికి ఎనలేని ప్రీతి. ఏ కాకికో కుక్కకో ఇంత పెట్టకుండా రంగన్న నోట్లోకి ముద్ద దిగేది కాదు. రంగన్న ఇంటికి కొద్ది దూరంలో రామశాస్త్రి అనే ఒక నకిలీ జ్యోతిష్కుడు ఉండేవాడు. శాస్త్రం, సంప్రదాయం, దోషం, పరిహారం అంటూ అమాయకులైన గ్రామ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ నుంచి సొమ్ములు గుంజి పొట్టపోసుకునేవాడు. ఎప్పుడు చూసినా ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఒక్కసారి కూడా తన వద్దకు రాని రంగన్న అంటే రామశాస్త్రికి చెప్పరాని అసూయ, కోపము ఉండేవి. ఒకరోజు రంగన్న తన పొలంలో విత్తనాలు విత్తే పని ముగించుకుని ఇంటికి బయలుదేరుతూ ఉండగా పొలం గట్టు మీది పొదమాటున పిచ్చుక ఒకటి కాలు విరిగి లేవలేక పడి ఉండడం గమనించాడు. వెంటనే వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు. దాపుల ఉన్న ఆకులేవో కోసి నలిపి పసరు పిండి పిచ్చుక కాలిపై పోశాడు. దాన్ని అక్కడే వదిలేయడానికి మనసు రాక తనతో ఇంటికి తీసుకువచ్చాడు. దానికి తినడానికి బియ్యపు గింజలు అందించాడు. చాప మీద చిన్న బట్ట మడత పెట్టి పరుపులా చేసి పిచ్చుకను దాని మీద పడుకోబెట్టాడు. గది నుంచి వెలుపలకు రావడానికి 4 అడుగులు వేసేసరికి రంగన్న అన్న మృదు మధుర కంఠస్వరం విని వెనుక్కు తిరిగి చూశాడు. అక్కడ పిచ్చుక కనిపించలేదు. దాని స్థానంలో ఒక దేవతామూర్తి కనిపించడంతో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రంగన్న, నేను వనదేవతను. ప్రాణుల పట్ల నువ్వు చూపుతూ ఉన్న నిరుపమానమైన కరుణ, ప్రేమాదరాలు చూసి చాలా సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నది వనదేవత. తల్లి, నిన్ను కళ్ళారా చూడగలిగాను. ఆ భాగ్యమే నాకు చాలు, మరే వరము వద్దు అన్నాడు రంగన్న వనదేవత పాదాలకు నమస్కరిస్తూ. చాలుననే నీ గుణం చాలా గొప్పది అంటూ వనదేవత రంగన్న చేతిలోకి ఒక బిందెను ప్రసాదించి అదృశ్యమయ్యింది. బిందె నిండా బంగారు నాణేలు. ఈ సంగతి క్షణాలలో గ్రామమంతా తెలిసిపోయింది. మంచి మనసు గల రంగన్నకు మంచే జరిగిందని అందరూ సంతోషంగా చెప్పుకోసాగారు. అయితే రామశాస్త్రి మనసు మాత్రం అసూయతో కుతకుతలాడసాగింది. ఎలాగైనా రంగన్న బంగారు నాణేలను దొంగిలించుకుని ఊరు వదిలి ఎటైనా పారిపోయి హాయిగా జీవించవచ్చని ఆలోచించి ఒక పథకం వేశాడు. అర్ధరాత్రి సమయంలో రామశాస్త్రి ముసుగు వేసుకుని రంగన్న ఇంట్లోకి జొరబడి బంగారు నాణేల బిందెను దొంగిలించుకొని వెలపలికి పరిగెత్తుతూ ఉండగా కాలికి ఏదో అడ్డుపడి బోర్లా పడ్డాడు. దాన్ని చూసిన రంగన్న కుక్క మొరుగుతూ రామశాస్త్రి మీదికి ఉరకబోయింది. హడలిపోయిన రామశాస్త్రి అయ్యో కాపాడండి అని అరవసాగాడు. దాంతో రంగన్నతో పాటు ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళు కూడా మేలుకొని రావడంతో రామశాస్త్రి నాణేల బిందెతో పట్టుబడిపోయాడు. ఛీ, నువ్వు ఒక మనిషివేనా అంటూ గ్రామస్తులు రామశాస్త్రిని కొట్టబోయారు. అయితే రంగన్న అడ్డుకొని వాళ్లకు సర్ది చెప్పి పంపేశాడు. రామశాస్త్రి క్షమించమని రంగన్న పాదాలపై పడ్డాడు. నీ తప్పును గ్రహించావు గదా, అది చాలు. అయినా క్షమించమని అడగవలసింది నన్ను కాదు, నీ మనస్సాక్షిని. నీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏదీ చేయకు. ఇక మీదట దురాశకు పోయి లేనిపోనివి చెప్పి గ్రామ ప్రజలను పీడించకు. నిజాయితీగా కష్టపడి జీవించడం నేర్చుకో, అదే చాలు అన్నాడు రంగన్న. బుద్ధి వచ్చింది రంగన్న, ఇకపై నిజాయితీగా మంచి మార్గంలో నడుచుకుంటాను అంటూ తల వంచుకుని ఇంటి దారి పట్టిన రామశాస్త్రి అవమానంతో గ్రామ ప్రజలకు ముఖం చూపించలేక తెల్లవారేలోగా ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.